అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. అందరూ ఇష్టపడే విధంగా బేకరీ స్టైల్ దిల్ పసంద్ రెసిపీ అండి. దిల్ పసంద్ పేరు చెప్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా. సో చాలామందికి ఈ రెసిపీ బేకరీలోనే దొరుకుతుంది, మనం ఇంట్లో చేసుకోలేమనే ఫీలింగ్ ఉంటుంది. బట్ బేకరీ స్టైల్లోనే టేస్టీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే. సో మరి లేట్ చేయకుండా ఈ బేకరీ స్టైల్ సీక్రెట్ రెసిపీ దిల్ పసంద్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనం పిండి కలుపుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ దాకా మైదా పిండి వేసుకొని అందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు మైదాకి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అందులోని 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ కూడా వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా కాగపెట్టుకున్న నూనె వేసుకోవాలండి, లేదా బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి పిండి అనేది స్టిఫ్గా కలుపుకోవాలి. అంటే చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది. సో అలా పిండిని మనం ఎంత బాగా కలుపుకుని ఎంత బాగా నీట్ చేసుకుంటామో మనకి లేయర్స్ అనేవి అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మనం నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకుంటేనే మనకి సాఫ్ట్గా అనేది వస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఈలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/3 కప్ దాకా కేక్ క్రష్ అండి. కేక్ క్రష్ అనేది లేకపోతే మనకి దగ్గర బ్రెడ్ 4 సైజ్ని కూడా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని బ్రెడ్ క్రమ్స్లా చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్ దాకా డ్రై కోకోనట్ అండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే తురుముకొని వేసుకోవచ్చు, లేదా డ్రై కోకోనట్ మామూలుగా అవైలబుల్గా ఉంటుంది, అదైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్ దాకా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అలానే సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇలాగా వాటర్ యాడ్ చేయటం వల్ల ఏంటి అంటే లోపల స్టఫ్ అనేది మాయిస్ట్గా ఉంటుంది. సో మనకి ఇలా దిల్ పసంద్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్న పిండిని మరొకసారి నీట్ చేసుకోండి బాగా. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెషర్ ఇచ్చి కొంచెం బాగా నీట్ చేసుకుంటే మనకి బేస్ అనేది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా అనేది వస్తుంది పర్ఫెక్ట్గా. ఇలా బాగా కలుపుకొని ఒత్తుకున్న పిండిని మనము 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం మీడియం సైజ్ దిల్ పస్లు 2 చేస్తున్నాం అన్నమాట. 2 వస్తాయి. సో దానికి 2 ముద్దల కింద చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిపిండి చల్లుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ బటర్ తీసుకుని ఈ చపాతీ మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్ బటర్ లేదు అంటే కనుక మీరు గీ కానీ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చపాతీ అంతా కూడా ఈవెన్గా నెయ్యి అనేది స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఈ చపాతీని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఒత్తుకునే చపాతీలు సైజుని బట్టి మనకి ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి. సో ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా బటర్ని అప్లై చేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి. మనం ఎన్ని ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటామో అన్ని లేయర్స్ అనేవి వస్తాయి. సో అంతే క్రిస్పీగా కూడా వస్తుంది మనకి దిల్ పస్ అనేది. సో ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా నేను 2 దిల్ పస్ చేయడానికి రెండింటిని ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి వీటిని మనము 30 మినిట్స్ పాటు ఒక ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి, 1/2 అవర్ పాటు. చూడండి, ఆ 1/2 అవర్ తర్వాత మనం ఫ్రీజర్లోంచి తీసిన 2 దిల్ పస్ బేసెస్ అన్నమాట ఇవి. సో ఇలా కొంచెం బాగా నీట్గా సెట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు వీటిని మనం ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇలాగా పొడిపిండి చల్లుకుంటూ ఈవెన్గా మొత్తం అంతా కూడా చపాతీని చేసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం మందంగా వచ్చేటట్టు, మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రోటీలాగా రోల్ చేసుకుని పెట్టుకోవాలి. రోల్ చేసేటప్పుడు ఎటువైపు అయితే మనకి ప్లెయిన్గా ఉంటుందో ఆ పార్ట్ అనేది మనం పైకి వచ్చేలా చూసుకోవాలి. ఆ ఫోల్డింగ్స్ అనేవి లోపలికి ఉండేలా చూసుకోవాలి. సో ఇలా ఈ పాటి మందంలో మనము చపాతీని అనేది ఒత్తుకోవాలి. బేస్ మనకి ఈ మందం సరిపోతుంది.
సో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ అందులోంచి హాఫ్ పార్ట్ అంతా కూడా ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో చపాతీ బేస్, సో ఆ బేస్లో సెంటర్లోకి వేసుకోవాలి మన స్టఫింగ్ అంతా కూడా. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ స్టఫింగ్ని కవర్ చేస్తూ సెంటర్లోకి ఎడ్జెస్ అన్నీ కూడా పుల్ చేసుకోవాలి. సో ఇలా సెంటర్లోకి తీసుకువచ్చేసి కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకోవాలన్నమాట ఎడ్జెస్ అంతా కూడా. సో అలా తీసుకువచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా రౌండ్గా పెట్టుకుని దాన్ని ఇప్పుడు మనం ట్విస్ట్ చేసి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ట్విస్ట్ చేసి ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా సెక్యూర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం చపాతీని కర్రతో కాకుండా చేతితోనే స్లోగా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఎంత వెడల్పుగా వీలైతే అంత వెడల్పుగా చేసుకోండి. సో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఈవెన్గా ప్రెస్ చేసుకుంటే మనకి బేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలానే రెండింటినీ కూడా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఒక టూత్పిక్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని దాంతో మనం పైన కొద్దిగా లైట్గా హోల్స్ పెట్టుకుంటే మనకి అది బేక్ చేసుకునేటప్పుడు పొంగుతుంది కదా, అలా పొంగకుండా ఉంటుంది. సో మీకు లేదు పొంగినా పర్వాలేదు అనుకుంటే కనుక మీరు నార్మల్గానే బేక్ చేసేసుకోవచ్చు. లేదు అలా పొంగడం ఇష్టం లేదు అనుకుంటే కనుక సో అలా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని లేదా ఒక ప్లేట్ అయినా సరే తీసుకుని దానికి బటర్ అప్లై చేసుకోవాలి. లేదా బటర్ లేకపోతే గీ కానీ ఆయిల్ కానీ కూడా వాడుకోవచ్చు. సో తర్వాత మనం తయారు చేసుకున్న దిల్పస్ని ఇందులోకి సెంటర్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన కొన్ని పాలు వేసి స్ప్రెడ్ చేయండి. మొత్తం అంతా కూడా పైన అంతా కవర్ అయ్యేటట్టుగా మిల్క్ అప్లై చేసుకోవాలి. ఇలా మిల్క్ వేయడం వల్ల ఏంటి అంటే మంచి కలర్ అనేది వస్తుంది దిల్పసంద్కి. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ట్రేని మనం బేక్ చేసుకోవాలి. దీన్ని మీరు అవెన్లో బేక్ చేసుకోవచ్చు, వితౌట్ అవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. సో వితౌట్ అవెన్ అయితే ప్రీ హీటెడ్ బౌల్లోకి ఒక సెంటర్లోకి పెట్టేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 20 to 30 minutes పాటు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అడుగున మాడిపోకుండా. సో చూసుకోవాలి. సో ఇలా పైన అంతా డ్రై అయిపోతున్నప్పుడు పైన బటర్ని కూడా అప్లై చేసుకోవాలి. సో ఇలా 20 minutes తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని పైన ఏదైనా కొంచెం డ్రైగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం బటర్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసుకొని ఇప్పుడు మంటని ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 10 to 15 minutes పాటు బేక్ చేసుకోవాలి. నాకైతే 35 minutes దాకా టైం పట్టిందండి. సో మనం తయారు చేసుకున్న సైజ్ అండ్ థిక్నెస్ని బట్టి టైం పడుతుంది. సో ఇలా బేక్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా బేక్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చింది కదా దిల్పసంద్. సో నేను చేసిన దిల్పసంద్ని మా వాళ్ళు టేస్ట్ చేశారు, చాలా చాలా నచ్చింది వాళ్ళకి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అండ్ పర్ఫెక్ట్గా పక్కాగా బేకరీ స్టైల్లో మనం తెచ్చుకున్న దిల్పస్ ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్ వచ్చిందండి. అంతేకాకుండా మనకి చిన్నతనంలో బేకరీకి వెళ్ళి కొనుక్కుని ఫస్ట్ స్నాక్ ఐటమ్ ఇదే కదండి. సో సాఫ్ట్గా క్రిస్పీగా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్ టేస్ట్లో దిల్పసంద్ ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా మన చేతులతో మనం చేసి పెట్టచ్చు. ఇంకా మళ్ళీ మనం బయటికి వెళ్ళి బేకరీలో కొనుక్కునే పని అయితే అస్సలే ఉండదండి. టేస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇంకా బేకరీలో కన్నా మన ఇంట్లోదే బాగుంది అని చెప్పి మిమ్మల్ని చేయమని అడుగుతూ ఉంటారు. సో అంత టేస్టీగా ఉంటుంది. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ చేస్తే ఈ క్వాంటిటీని కూడా మీ రిక్వైర్మెంట్ బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.